ఇది ఒక పేదవాళ్ళకి అని చెప్పలేదు, నేను మధ్యతరగతి చెప్పాను. మధ్యతరగతి కష్టపడడం లేదా? కష్టపడుతున్నారు, మీరందరూ కష్టపడుతున్నారు. కానీ మీకు వచ్చేది చాలని ఆదాయం వస్తూ ఉంది. ఒక ఆయన మాత్రం 5 కార్లు పెట్టుకుంటున్నాడు, ఇంకొక ఆయన నడమంత్రం సిరి వచ్చేస్తా ఉంది 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం ఇక్కడే కాదు, దేశం అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా కార్యక్రమాలు పెట్టి ఫెయిల్ అయ్యాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఐఆర్డిపి చెప్పాను, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ కింద పెట్టి జిల్లాకే డైరెక్ట్గా డబ్బులు పంపించి అయినా కూడా సాధ్యం కాలేదు. ఇంకో పక్కన జాతీయ ఉపాధి హామీ పెట్టి 100 రోజులు 100 రూపాయలు ఇస్తామని, 10,000 రూపాయలు ఇస్తామని, అది కూడా సాధ్యం కాలేదు. మధ్య వాళ్ళు తినేశారు. ఆ స్ఫూర్తికి దీనికోసం నేను చేసిన స్కీమ్ ఇది. స్టేట్ వరకు ఆలోచిస్తున్నాను. రేపు నేషనల్ లెవెల్లో కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. మాకు లైక్ మైండెడ్ పార్టీ 3వ ప్రత్యామ్నాయం వస్తే దీన్ని అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. వారి ద్వారా వచ్చే బెనిఫిట్ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తాం. అప్పుడు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అదే మరిగా నేను ఆ కాన్సెప్ట్ పేపర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మీ అందరికీ. ఊరికి ఒక ఐడియా కోసం ఇది ఒక టెంటేటివ్గా నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. దీనిపైన డిబేట్ జరగాలి, చర్చ జరగాలి. రాష్ట్రంలో చర్చ జరిగిన తర్వాత సజెషన్స్ ఇవ్వాలి. ఈ సజెషన్స్ కూడా SMS లో పంపించాలనుకున్న వాళ్ళు 9618096186 2 నెంబర్లు, 9618096186 2 నెంబర్ ఇవి వస్తాయి SMS కి. ఈమెయిల్కి telugudesham.org ఈ 2 నెంబర్లు పంపిస్తే అవన్నీ కూడా తీసుకుంటాం. ఇది వెబ్సైట్, ఈమెయిల్ ద్వారా పంపించచ్చు. కావాలని డీటెయిల్స్ కూడా అక్కడ పెడతాం, అవి కూడా స్టడీ చేసుకుంటారు. అదే మరిగా SMS ఇవి 2. నేనేమంటున్నానంటే చదువుకున్న వాళ్ళందరూ చర్చించాలి దీనిపైన. నా ఉద్దేశం ఒకటే, డిజర్వింగ్ పేద కుటుంబాలందరికీ న్యాయం జరగాలి. ఏ ఒక్క కుటుంబం కూడా దీంట్లో నుంచి ఎగ్జెంప్ట్ కాకూడదు. అందరికీ సరైన న్యాయం జరగడం కోసం ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను కొన్ని దేశాల్లో అన్ని స్టడీ చేసాం, మన ఓన్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేను ఉదాహరణకు మీరు అడిగారు కాబట్టి ఇది కూడా మీకు ఒక ఐడియా ఉంటే, బ్రెజిల్లో, మెక్సికోలో, అర్జెంటీనాలో, చిలీలో, అదే మరి ఇంకా కొన్ని దేశాల్లో, ఒక 30 దేశాల్లో ఇది ఉంది. కడాన అమెరికాలో కూడా, న్యూయార్క్లో కూడా ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారు. వాళ్ళు కూడా పెట్టారు, మేయర్ గారు పెట్టారు. అయితే ఎక్కడ చూసినా ఈ స్కీమ్ గురించి ఎడ్యుకేషన్లో, హెల్త్లో, న్యూట్రిషన్లో, మహిళా ఎంపవర్మెంట్లో, చైల్డ్ లేబర్లో చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్ ILO, యునైటెడ్ నేషన్స్ జెనీవా, వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు ఈ ప్రోగ్రాం గురించి. ఎవాల్యుయేట్ చేసి ఈ ప్రోగ్రాం వల్ల ఇంతవరకు జరిగిన అన్ని ప్రోగ్రాంల కంటే ఇది బెస్ట్ ప్రోగ్రామ్ అని వాళ్ళు కూడా ఎవాల్యుయేట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ చైల్డ్ లేబర్ని రెడ్యూస్ చేయడం కోసం దీనికంటే మంచి ప్రోగ్రాం లేదని. ఆ విధంగా చాలా వరకు ఒక ఆర్గనైజేషన్ కాదు, చాలా ఆర్గనైజేషన్స్ ఎవాల్యుయేట్ చేశాయి, కంట్రీస్ ఎవాల్యుయేట్ చేశాయి. అందరూ కూడా యునానిమస్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే దీన్ని ఎవాల్యుయేట్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్ జెనీవా, వరల్డ్ బ్యాంక్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ADB, అదే మరి ఇంకా చాలా మంది పావర్టీని ఎలిమినేట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అని. అదే మరిగా వెల్ నోన్ ప్రోగ్రామ్ దట్ ఫాలో ది అప్రోచ్ రిడ్యూస్ ది ఇన్క్లూడ్ ప్రోగ్రెస్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అని. కొన్ని దేశాల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతున్నాయని. ఆ విధంగా మీరు చూస్తే చాలా వరకు ఒక మంచి ప్రైమ్ ఆఫ్ ఏసీ మీకు అనిపించడం లేదు మంచి ప్రోగ్రామ్ అని అనిపించలా? ఏ కళ్ళతో చూస్తే ఆ కళ్ళతో కనపడొస్తుంది. మీకు టెలివిజనే కనపడింది, వాళ్ళకందరికీ పేదవాడికి వచ్చే 2,000 రూపాయలు కనపడొస్తా ఉంది. నేను అడిగేది ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పేదవాడికి ఏమీ రాకుండా పోయినప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల 1,000, 1,800, 2,000 రూపాయలు
గ్రేడింగ్ని బట్టి వస్తాయి. ఎంత ఊరటుందో నువ్వు కాదు బునలే, మీ వాళ్ళు మీ ఊరోళ్ళు ఉంటారో అడిపోయి అడుగు, వాళ్ళు ఏం చెప్తారు చూడు, అప్పుడు మాట్లాడదాం మనందరం. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా డిబేట్ చేయండి.